మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను అంటూ 200 ఎకరాలు కాజేసే కుట్ర. కరోనా కష్టకాలను కూడా ఎదుర్కొన్న ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది? పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణకు ఇది ఒక మాయని మచ్చ. ఫ్రీ బస్ వల్ల మెట్రోకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడినందుకు స్వయాన ముఖ్యమంత్రి ఎల్ఎన్టీ సిఎఫ్ ఓను జైల్లో వేయండి అని చెప్పి అన్నారు. ఇంత బహిరంగ బెదిరింప, ఇంత అరాచకమా, తప్పులెత్తి చూపితే జైల్లో వేస్తారంటూ మీ అందరికీ గుర్తుండాలి. ఒక సిఎఫ్ఓ ఏమన్నాడంటే, మెట్రో ఇలా నష్టాల బాటన పట్టడానికి గల కారణం ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని జనాలు వాడుకోకపోవడం. దానికి కారణం ఏంటిది? మనందరికీ తెలుసు, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల అటు ఆటో కార్మికులు అంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా పెరిగినాయి, వాళ్ళ బతుకు కూడా ఆగమైపోయింది ఉపాధి లేక. అట్లనే మెట్రో పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఆయన అన్నటువంటి మాట ఏదైతే ఉందో, ఆయన నేషనల్ మీడియా వేదికగా మనం అందరం చూసాం. ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఆయన తీసుకుపోయి జైల్లో ఏమని చెప్తా అని చెప్పి అన్నాడు. ఇగో అదే మాటకు సంబంధించి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎల్ఎన్టీ కంపెనీ సిఎఫ్ఓను డైరెక్ట్గా జైల్లో వేయండి అని చెప్పిండు ఆయన. అట్లా మాట్లాడితే అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఎట్లా అంటాడు అంటే, నీ అధికారాన్ని ఎట్లా మాట్లాడినవంటే అన్నాడు. సో దాంట్లో ఉన్న తప్పిదాలను ఎట్లా మర్చుకుందాం, ఎట్లా మళ్ళీ రివైజ్ చేసుకుందాము, నిజంగా మరి మెట్రోను కూడా ఎట్లా డెవలప్ చేద్దాము, మరి ఫ్రీ బస్ చేయడం వల్ల ఆటో డ్రైవర్ల ఇబ్బందులను కూడా మరి ఎట్లా మాట్లాడదాము, వాటిని ఎట్లా తీరుస్తామని ఆలోచించాల్సిన దాన్ని తీసుకుపోయి అంటే మాట్లాడితే జైలు వేస్తావా, సమస్య ఉన్నదని చెప్తే జైలు వేస్తావా? ఇలా ఆ కంపెనీ మరి ఇబ్బందులు పడ్డది. ఇక చూడండి ఒకసారి, ఎల్ఎన్టీని వెళ్ళగొట్టింది. అందుకే కేటీఆర్ ఆ స్థలాలను మాల్స్ ని ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ మోయాల్సిన 15,000 కోట్ల రుణభారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు? ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్ లో చర్చించారా? సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఎన్టీ అవుట్. మేడిగడ్డ బరాజ్ విషయంలో బీఆర్ఎస్ ను బదనాం చేసే కుట్రలో భాగం కానందుకే ఆ సంస్థపై సీఎం పగబట్టారు. ఎయిర్పోర్టు మెట్రో రద్దు నుంచే నానా రకాలుగా కక్ష. అయితే రేవంత్ ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ దాగి ఉంటుంది. మేము సృష్టించిన 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే ఇప్పుడు 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దితే ఊరుకోం. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక అంటూ ఇక్కడ సర్కార్ తప్పిదంతో మెట్రో భారం. ఇక్కడ చూడండి, లోపభూయిష్టంగా మెట్రో విస్తరణ ప్రాజెక్టు డిపిఆర్ అంటూ ముందు చూపు లేకుండానే 43,000 కోట్ల ప్రతిపాదనలు. గతంలోనే డిపిఆర్లో అనేక లోపాలను ఎత్తి చూపిన కేంద్రం వాటిపై స్పష్టత ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం కాలయాపన. కేంద్రానికి ఎల్ఎన్టీ లేఖతో ప్రభుత్వ నిర్వాహకం బట్టబేలు. ఆ తర్వాతే హడావిడిగా సంప్రదింపులు చేసిన మెట్రో టేక్ ఓవర్. 2,100 కోట్ల అప్పు ఇస్తే ఆర్థిక ఊరటతో దానికి రానున్న కంపెనీ 20 ఏళ్ల తర్వాత మెట్రోతో పాటు భూముల సర్కారుకు అంటూ ఇక్కడ వచ్చినటువంటి మాట ఏంటంటే, హైదరాబాద్ మెట్రో నుంచి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ గెంటివేత. ఇది 280 ఎకరాల స్కామ్ అంటే ఆ కుంభకోణం ఎట్లా అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ మాల్స్ అదంతా కూడా ఆ భూమిని ఎట్లా కబ్జా చేద్దాం, దాన్ని ఎట్లా కొట్టేద్దాం అనే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ అధినేత అంటే సరే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు అనుకుందాం. అయితే నేనేమంటా ఉన్నానంటే, దీనికంటే మొదలు మనందరికీ గుర్తుండాలి, ఎల్ఎన్టీ సంస్థ ఆ మేడిగడ్డ బరాజ్ కోసానికి కేసీఆర్నో లేకపోతే బీఆర్ఎస్ నో బదనాం చేయలేకపోయింది. అది టెక్నికల్ ఇష్యూగానే మాట్లాడింది. పైగా మళ్ళీ మేము రిపేర్ కూడా చేస్తామని చెప్పింది. అందుకోసానికే ఎల్ఎన్టీ సంస్థ పైన కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి అని ఇలా ఈయన మాట్లాడుతుండు. ఉద్దేశం ఏంటంటే, కేసీఆర్ను ఒకవేళ బదనాం చేసి ఉంటే, అవును అది మా ఇంజనీర్లది కాదు, తప్పంతా కేసీఆర్దే, అప్పటి ముఖ్యమంత్రి అని చెప్పి ఉంటే ఇలా వాళ్ళు బతికుండేటోళ్ళు, లేదా ఇక్కడ ఉండేటోళ్ళు, లేదా వాళ్ళని అక్కడ నుంచి పంపించకుండా జరిగేది. ఇలా వాళ్ళని బతకకుండా చేసి అవతల వాడేసిండు. మొత్తానికి 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అప్పు మోపిపోతా ఉన్నారు. మరి ఆ అప్పుని రేవంత్ రెడ్డి ఎట్లా ప్రజల మీద మోపుతాడు? పైగా మేము 20,000 కోట్లు ఇక్కడ క్రియేట్ చేసి పెడితే అసెట్స్ మీరు నాశనం పట్టిరని చెప్పి ఇలా కేటీఆర్ అంటున్నటువంటి మాట ఇది. పైగా మెయిన్ గా ఆ 280 ఎకరాలు ఏదైతే ఉందో అది కాజేసే కుట్రనట. మరి ప్రతిపక్షాలు కాపాడుతాయా, మరి మీడియా కాపాడుతుందా, మరి ఎవరు కాపాడుతారో కాపాడాలి. డెఫినెట్ గా ప్రజల సొమ్ముని 1 కోటి రూపాయలు తప్పు చేస్తే కూడా వాడిని జైలుకు పంపాలని కోరుకునే మనము, నాశనం కావద్దు, 1,00,000 రూపాయలు కూడా తప్పు జరగొద్దు అని చెప్పే మనము, మరి 280 ఎకరాలు కాజేసే కుట్ర జరుగుతుందంటే ప్రతిపక్షాలు అడ్డం పడాల్సిందే. మరి ఎట్లా కాపాడుతుందో ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేయాల్సిందే.